మరి 50 సంవత్సరాల వరకు పెన్షన్ అన్నాడు. 50 సంవత్సరాలకి ఎస్సీ బీసీఎల్ పెన్షన్ అన్నాడు, ఎంతవరకు లేదు. ఏం ఏయ్, చేస్తారు అసలు మరి? ఆ? అసలు ఏం చేస్తారు మరి? ఏం చేయడం నేను ఇది 18-19 నెలల్లోనే 2,66,000 ఎన్నో 2,66,00,000 అంతా అప్పు చేసాడు అంటున్నారు. ఇంకా మూడు మూడు సంవత్సరాలు ఉంది. ఎన్ని కోట్లు కావాలి అప్పు? ఈ అపోదం తెలియదు ఆయనకి. జనాన్ని మోసం చేయటం. కొత్తగా వచ్చేవాళ్ళు చదువుకునే పిల్లలైనా పెన్షన్దారులకి 3,000 4,000 ఇస్తానని, 50,000 ఇస్తా బీసీ ఎస్సీ బీసీలకు ఇస్తానని వీళ్ళందరికీ పొలాల్లో పెట్టాడు అంతే. ప్రతిసారి చేస్తాడు. నేను కూడా ఆయన సహజ, ఆయనకి ఎంత వయసు ఉందో నాకు ఎంత వయసు ఉంది, నేను చూస్తానున్నా ఆయన చేసే మోసాలను చూస్తానున్నారు. కానీ ఎప్పటికప్పుడు చదువుకునే పిల్లలకి పోయినసారి 2,000 ఇస్తా అన్నాడు, ఈసారి 3,000 ఇస్తా అన్నాడు. మోసపోయింది ఎక్కడ అంటే వాళ్ళే. చదువుకునే పిల్లలు మోసపోయింది. నిరుద్యోగ సంవత్సరం చదువుకునే పిల్లలు వస్తుంది, ఉద్యోగం వస్తాయి కదా, కానీ మోసపడి పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఉద్యోగాలు వచ్చేస్తాయి. పెట్టుబడులు ఎక్కడండి ఏవి ఉన్నాయి కాడ పారిపోతుంటే పెట్టుబడులు అంటారు. ఏమొచ్చినాయి కొత్తగా చెప్పండి. నేను వస్తే పోను అనుకోవచ్చు, ఏమైనా వస్తున్నాయి ఉన్నాయి పోతున్నాయి కదా.